నమస్తే, నేను జాకిర్ హుసేన్. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్. సో ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ గారు మన ఏపీకి ఒక గుడ్ న్యూస్ చెప్పారని అయితే వార్తలు వస్తున్నాయి. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి సార్? యాక్చువల్గా బీజేపీ అధిష్టానం ఆలోచన విధానము వాళ్ళు వేసే ఎత్తుగడలు మనం ఆలోచించండి, మన ఆలోచన పరిధికి అంతు చెక్కుపోయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఇవాళ రేపు లేదా బిగ్ బాస్ గురించి అన్నీ తెలిసిపోతున్నాయి, అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు అని ఏవో రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ బీజేపీ అధిష్టానం ఆలోచించేది ఏంటంటే రేపు 2026లో అంటే హార్డ్లీ ఇంకొక 8 monthsలో తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్ ఈ రెండిట్లోనూ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి, అసెంబ్లీవి. ఈ రెండు కూడా బీజేపీ అధిష్టానికి కానీ ఎన్డీఏ కూటమి కానీ కొరకరాని కొయ్యేలాగా ఉన్నాయి, మింగు పడనవి ఈ రెండు కూడా. ఎందుకంటే అక్కడ దీది ఆవిడ హవా డిఫరెంట్గా ఉంటుంది, నేనే నాదొక సపరేట్ దేశం నేనే అన్నట్టుగా. ఇకపోతే ఇక్కడ తమిళ్ హడావుడి కూడా ఎలా ఉంటుందంటే మాకు సెపరేట్ కంట్రీ చేసేది మేమే పరిపాలించుకుంటాం, మాకు ఇండియాతో సంబంధం లేదు అనుకునేలా కూడా ఒక 3-4 ఏళ్ళ కిందట ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు పార్టీలకు అతీతంగా. సో వాళ్ళ వెర్షన్ అలా ఉంటుంది. సో ఇప్పుడు బీజేపీ తీసుకునే అడుగులు ఎలా ఉండబోతున్నాయంటే అటు వెస్ట్ బెంగాల్కి ఇటు సౌత్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా మంత్రివర్గ విస్తరణ చేసి వాళ్ళని కాస్త ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనిపించేలా చేయడం, తద్వారా అక్కడ లోకల్గా వాళ్ళు కొంత దాన్ని ఏమంటారు వాళ్ళ యొక్క ప్రోద్బలం చూపించేలాగా తయారు చేయడం అనేది బీజేపీ యొక్క కాన్సెప్ట్. సో ఈ నేపథ్యంలో చాలామంది ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ విషయాలు పట్టించుకోవట్లేదని చాలామంది విస్తుపోయే విషయం. బాబు గారు అసలు ఈ అరెస్టులు ఇవన్నీ పట్టించుకోవట్లేదు, నిజంగా వీళ్ళందరూ కక్ష సాధింపు ఉన్నారు, కానీ వీళ్ళు తీసిన గోతులు వీళ్ళే పడుతున్నారు, ఏది వైసీపీ వాళ్ళ మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా. ఆయన ఎంతసేపు రాష్ట్రానికి ఏంటి, అభివృద్ధి ఏంటి, రాష్ట్రానికి ఏ విధంగా చేస్తే సెట్ అవుద్ది, రెవెన్యూ ఎప్పుడు సెట్ అవుద్ది, క్యాపిటల్ ఎలా ఎస్టాబ్లిష్ అవుద్ది, ఇదే తలంపులో ఉన్నాడు ఆయన. పని. సో ఆ పరంగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి కూడా మరొక కేంద్ర మంత్రి పదవి, తమిళనాడుకు ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చేలాగా ఒక సమాలోచన జరుపుతున్నారు. దానికోసమే బాబు గారిని మేబీ పిలిచి ఉండొచ్చు. సో అందుకు ఈయన వెళ్ళారు. ఈయనతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి కూడా చర్చలు జరిపి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు చర్చ. అయితే అక్కడ తమిళనాడు వ్యవహారంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తమిళనాడుకు కూడా మొగ్గు చూపేలాగా అన్నామలై, ఎవరు రిటైర్డ్ మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై గారు బాగా పవర్ఫుల్గా మొన్న సార్వత్రిక ఎన్నికలు చాలా పవర్ఫుల్గా తిరిగారు. ఎందుకంటే ఆయన కొన్ని స్టేట్మెంట్స్ నాకు చాలా నచ్చాయి కూడా. ఎలా నచ్చాయంటే ఇప్పుడు అక్కడెక్కడో గాజా మీద దాడులు జరిగాయి, పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయారు, లేదా రష్యాను ఉక్రెయిన్ దాడులు జరిగిన ఉక్రెయిన్లు కూడా పక్క దేశాలకు వెళ్ళిపోయారు పొట్ట చేత పట్టుకొని. బట్ అదే ఇండియా మీద ఎవడైనా అటాక్ చేస్తే మనం ఉండే పరిస్థితి ఏంటి, మనం ఏ దేశంకి వెళ్తాం? ఒక 3 వైపులా సముద్రం, ఇంకోవైపు వెస్ట్ బెంగాల్ వెళ్దామంటే వాడు మనది తిరిగి మన మీదకి వచ్చి పడదామని చూస్తున్నాడు కానీ వాడు రానివాడు, ఇంకోవైపు పాకిస్తాన్ వెళ్దామంటే వాడు ఇంకా దరిద్రుడు, ఇంకెట్లా పోతాం మనం? అంటే ఉన్న ఆస్తులు అన్నీ వదులుకొని పొట్ట చేతి పట్టుకుని వెళ్ళే పరిస్థితి వస్తే భారతదేశానికి ఏంటి పరిస్థితి? కాబట్టి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. మన పౌరులు ఇంకా పిచ్చిగా అలా పాకిస్తాన్ అడుకో వెస్ట్ బెంగాల్ అడుకో సపోర్ట్ చేసి బతికితే మన బతుకు లేదు అనే విధంగా చాలా క్యాన్వాసింగ్లో చాలా బాగా మాట్లాడాడు. మంచి స్పోక్స్ పర్సన్, మంచి డేరింగ్ పర్సన్ కూడా అన్నామలై. సో ఇప్పుడు అన్నామలైకి రాజ్యసభ ఎంపీగా చేసి కేంద్ర మంత్రి చేసుకోవాలనేది బీజేపీ ఆలోచన. ఎందుకు? అన్నామలై వచ్చిన తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అఫ్కోర్స్ ఆయన కోయంబత్తూరులో పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు, ఎంపీగా పోటీ చేసి, కానీ అన్నామలైకి ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవాలంటే ఆయనకు ఒక పదవి ఇస్తే ఆయన కాస్త అయినా బీజేపీని మరి కాస్త ఆ పదవితో అక్కడ చలామణి అవుతే 5,000 ఉంటుంది, కానీ పదవి ఏమి లేకుండా బీజేపీని అంతకని పైకి తీసుకురాగలుగుతాడు. అక్కడ ఉంటే ఆయనకు ఒక సెక్యూరిటీ, ఆయనకు ఒక పరపతి, ఒక స్ట్రాటజీ ఉండాక అప్పుడు బీజేపీని డెవలప్ చేయొచ్చు అని ఆయనకి ఇవ్వాలనుకుంటున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆల్రెడీ టీడీపీ వాళ్ళకి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. 3వ కేంద్ర మంత్రి పదవి కూడా ఆంధ్రప్రదేశ్కి ఉన్నా అది మరలా బీజేపీ, ఇది నరసాపురం రాజు గారికి ఇచ్చారు. సో అలాగా అది ఇచ్చారు కదా, అది బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి అది పెద్దగా మొగ్గు చూపినట్టు కాదు. అయితే ఇప్పుడు జనసేన నుంచి ఒకరికి ఇవ్వాలనే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే కూటమిలో జనసేన కూడా 2 ఎంపీలు ఉన్నా కూడా జనసేన కూడా కూటమిలో భాగస్వామి కాబట్టి దాని నుంచి ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. అయితే ఉన్న 2 ఎంపీ స్థానాల్లోంచి ఇస్తారా,
లేదా రాజ్యసభ సభ్యత్వం ఎవరికో ఒకరికి ఇచ్చి వాళ్ళని ఎంపీగా చేస్తారా అనేది ఇప్పుడు ట్విస్ట్ నడుస్తుంది. సో అది కానీ సఫలీకృతమైతే బీజేపీ మరి కాస్త ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 8-9 ఎమ్మెల్యేల సీట్లు తెచ్చుకుంది, 4-5 ఎంపీ స్థానాలు తెచ్చుకుంది. సో బికాస్ ఆఫ్ టీడీపీ జనసేన అని తెలుసు అందరికీ. బట్ వాళ్ళకంటూ ఒక సొంతంగా ఓటు బ్యాంకింగ్ డెవలప్ చేసుకోవాలంటే మరికొన్ని పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. సో దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి ప్రాధాన్యత ఇస్తున్నట్టే సౌత్లో పాగా వేయడానికి బీజేపీ ఆలోచిస్తుంది. సార్ ఈ పదవుల వల్ల అభివృద్ధిలో ఏపీ అభివృద్ధికి ఇంకా దోడ్పడుతుందా అంటే ఆ పర్టికులర్గా ఏదైతే కేంద్ర మంత్రి పదవికి సహాయ మంత్రి ఇస్తారో లేదా డైరెక్ట్ క్యాబినెట్ హోదా ఇస్తారో తెలియదు. కానీ ఒకవేళ అలా ఇచ్చినట్టయితే ఆ క్యాబినెట్ హోదాకు సంబంధించిన ఏ ఫండ్స్ ఏ ఉన్నా కూడా అది ఆంధ్రప్రదేశ్కి డెడికేటెడ్గా వాడుకోవడానికి అవుతుందిగా. ఆయనకి అధికారం ఉంటుందిగా కేంద్ర మంత్రికి ఇవ్వాలనుకుంది. అసలు చెప్పాలంటే ప్రతి ఎంపీ కూడా ఎంపీ నిధులు కూడా ఉంటాయండి. ఆ ఎంపీ ఆ నియోజకవర్గంకో లేకపోతే ఆ రాష్ట్రానికి ఉపయోగించుకునే అధికారాలు ఉంటాయి. కాకపోతే మన వాళ్ళు ఆ ప్రాసెస్ చేయరు. మేబీ కేంద్రం కూడా అలాగే ఉంటుంది. అంతా ప్రధానమంత్రి, హోంశాఖ, ఫైనాన్స్ శాఖ వీళ్ళందరూ డిసైడ్ చేసి మీరు ఎంపీ లాట్స్ ఉన్నాయి కానీ అంత కష్టం ఇవ్వం, కొంటే ఒక 10 లక్షలు 20 లక్షలు ఇస్తాం ఆ రోడ్డుకో లేదా కన్స్ట్రక్షన్కో ఆ బావిలు తవ్వడానికి దేనికో వాడుకోండి ఎంపీ నిధులతో అన్నట్టుగా చెప్తారు తప్ప భారీ మొత్తంలో ఇవ్వడానికి నచ్చరు. సో అలాంటప్పుడు భారీ మొత్తంలో అంటే శాఖాపరమైన నిధులు వస్తేనే భారీ మొత్తంలో వస్తాయి. అప్పుడు అది మనకి రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే ఈసారి నరేంద్ర మోదీ గారు ఏపీ మీద కొంచెం స్పెషల్ ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది సార్. సో ఏం చెప్తారు? ఫోకస్ స్పెషల్ ఫోకస్ అంటే ఆ క్రెడిట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీని బీజేపీని కలపాలని పెద్దలతో తిట్లు కూడా తిన్నానని ఆయన ఒకసారి స్పీచ్లో చెప్పాడో, ఈసారి ఎప్పుడైతే 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారో టీడీపీ, మరలా ఎన్డీఏలోకి వెళ్ళాలని ఈసారి పక్కాగా పకడ్బందీగా అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ డీడ్ అంటే అగ్రిమెంట్ ఒప్పందాలను కరెక్ట్గా ఉంటేనే మీలోకి వస్తామన్నట్టు కూడా మాట్లాడుకున్నారని సమాచారం ఉండేది. బట్ కొన్ని బయటికి రావు. బట్ ఈసారి పక్కాగా ఆంధ్రప్రదేశ్ని పైకి లేపడానికి, ఎందుకంటే 2019లో ఏర్పడిన ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు గాడిని పెట్టాలంటే ఉద్యోగులకి జీతాలు లేవు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ ఇచ్చే పరిస్థితులు లేని రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టాలంటే రెవెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్, టర్నోవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మెల్లమెల్లగా రాష్ట్ర పరిస్థితిని సెట్ చేయాలి, ఎక్కడికక్కడ గాడిని పెట్టాలి. మెయిన్ అడ్మినిస్ట్రేషన్ అతాకుతలం అయిపోయింది. ఇవన్నీ సెట్ చేయాలని కొంత టైం పడుతుంది. ఆ టైంకి మీరు పూర్తి సహకారం ఇస్తారంటేనే ఈసారి మీతో టైఅప్ అవుతాం, లేదంటే అవ్వము అని ముందే ఒప్పందం తీసుకున్నారు. కాబట్టి ఆయన చెప్పాడు కూడా, ఎన్డీఏతో మరలా ఎంట్రీ అవుతున్న బయటికి రాగానే ఆయన ఒక ప్రెస్ మీట్లో బాబు గారు కూడా ఈసారి అన్ని ఒప్పందాలు కుదుర్చుకొని బరిలోకి దిగాము అన్నట్టుగా చిన్న హింట్ ఇచ్చారు బాబు గారు. సో ఆ హింట్తోనే వీళ్ళు కూడా బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ మనకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు కూడా మరీ ప్రెజర్ చేయట్లేదు. రాష్ట్ర పరిస్థితి బాగాలేదు కాబట్టి దానికి తగ్గట్టు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవచ్చు, స్పెషల్గా కొన్ని ప్యాకేజీలు ఇవ్వండి అన్నట్టుగా మెల్లగా రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.